అందరికీ నమస్కారం. ఈరోజు మనమొక చాలా పాత కథ చెప్పుకోబోతున్నాం. కానీ ఎప్పటికీ కొత్తగా అనిపించే కథ. వేగం గొప్పదా లేక నిలకడ గొప్పదా? వేగంగా దూసుకెళ్లే కుందేలు, నెమ్మదిగా అయినా సరే నిలకడగా అడుగేసే తాబేలు. ఈ ఇద్దరి మధ్య జరిగిన ఆ పరుగు పందెంలో అసలు గెలుపు ఎవరిది? పదండి ఆ కథలోకి వెళ్ళిపోదాం. ఓ పచ్చని, అందమైన అడవిని ఊహించుకోండి. అక్కడ అన్ని జంతువులతో పాటు ఓ కుందేలు, ఓ తాబేలు ఉండేవి. కుందేలుకేమో తన వేగమే ప్రపంచం, అదే తన గర్వం. తాబేలుకేమో తన ఓపికే బలం. అలాంటిది ఒకరోజు వాళ్ళిద్దరి మధ్య ఒక పరుగు పందెం మొదలైంది. మరి ఈ పందెం కేవలం వాళ్ల వేగాన్ని మాత్రమే కాదు, వాళ్ల నమ్మకాన్ని, పట్టుదలని కూడా పరీక్షించబోతోంది. ఏం జరిగిందో చూద్దామా? సరే, కథలోకి వెళ్ళిపోదాం. మొదటి భాగం, ఒక పెద్ద సవాలు. కథ అసలు మలుపు తిరిగిందే ఇక్కడ్నుంచే. చూద్దాం, అడవిలో అంత ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని ఒకే ఒక్క సవాలు ఎలా మార్చేసిందో. అదొక అద్భుతమైన ఉదయం. అడవిలోని జంతువులన్నీ చాలా ఆనందంగా, కిలకిలమంటూ తమ పనుల్లో మునిగిపోయి ఉన్నాయి. సరిగ్గా అప్పుడే ఆ ప్రశాంతతను చీల్చుకుంటూ, దుమ్మురేపుకుంటూ చాలా పొగరుగా అడుగుపెట్టింది కుందేలు. చుట్టూ ఉన్న జంతువులన్నింటినీ ఒక రకమైన చిన్నచూపు చూస్తూ గర్వంగా నిలబడి గట్టిగా అరిచింది. ఈ అడవిలో నా అంత వేగంగా పొరుగెత్తే వాళ్లు ఎవరూ లేరు. నాతో పోటీపడే దమ్ము ఎవరికైనా ఉందా? కుందేలు అరుపుకు, దాని గర్వానికి జంతువులన్నీ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాయి. కాని ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ నెమ్మదిగా, చాలా ప్రశాంతంగా, ముఖంలో బోలెడంత ఆత్మవిశ్వాసంతో ముందుకొచ్చింది తాబేలు. అది కుందేలు కళ్లలోకి సూటిగా చూసి చిన్నగా నవ్వి ఎంతో ధీమాగా అంది, మిత్రమా, నేను నీ సవాలును స్వీకరిస్తున్నాను. ఇంకేముంది, ఆ మాట వినగానే కుందేలు పగలబడి నవ్వింది. దానితోపాటు జింక, చిలుక, కోతి ఇలా మిగతా జంతువులన్నీ కూడా హహహా అని ఎగతాళి చేశాయి. కాని ఆ నవ్వులేవి తాబేలు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేకపోయాయి. అది ఎప్పటిలాగే చాలా ప్రశాంతంగా, నమ్మకంగా నిలబడింది. అలా పందెం ఖరారైపోయింది. అడవిలోని జంతువులన్నీ ఊపిరి బిగబట్టి చూస్తున్నాయి. ఇక రెండో భాగం, పందెం ప్రారంభం. అడవిలోకెల్లా తెలివైన కోతిని న్యాయనిర్ణేతగా పెట్టారు. అది ఒక పెద్ద బండరాయి ఎక్కి ఆకుతో గట్టిగా ఈలవేయగానే ఫష్! కుందేలు కంటికి కూడా కనిపించినంత వేగంతో ముందుకు దూసుకెళ్ళిపోయింది. వెనకాల దుమ్ము తప్ప ఇంకేమీ లేదు. కొంచెం దూరం వెళ్ళాక ఓ కొండపై ఆగి వెనక్కి చూసింది. పాపం, తాబేలెక్కడో స్టార్టింగ్ లైన్ దగ్గరే ఉంది. దాన్ని చూసి కుందేలుకు నవ్వాగలేదు. అయ్యో, ఇది ఇక్కడికొచ్చేసరికి తెల్లారిపోతోంది, ఇంక గెలుపు నాదే అని తనలో తానే నవ్వుకుంది. ఇంక తాబేలు రావటానికి చాలా టైం పడుతుందిలే అనుకుని ఓ చల్లని చెట్టు కింద కాసేపు నడుం వాలుద్దామనుకుంది. అంతే, ఆ చల్లగాలికి, తనకున్న అతి నమ్మకానికి కుందేలు అలా గాఢ నిద్రలోకి జారుకుంది. మరి తాబేలేం చేస్తోంది? అది ఒక్క క్షణంగుడా ఆగలేదు. దానికొక్కటే తెలుసు, అడుగు నెమ్మదిగా ఉండొచ్చు, కాని నా ప్రయాణం మాత్రం ఆగకూడదు అని తనకు తాను చెప్పుకుంటూ అలా నెమ్మదిగా, నిలకడగా నడుస్తూనే ఉంది. గంటలు గడిచిపోయాయి. అలా నడుస్తూ నడుస్తూ తాబేలు నిద్రపోతున్న కుందేలు దగ్గరికి వచ్చేసింది. కుందేలేమో గురక పెట్టి మరీ నిద్రపోతోంది. తాబేలు దాన్ని చూసింది, కాని తన దారి తప్పలేదు. శబ్దం చేయకుండా మెల్లిగా దాన్ని దాటుకుని ముందుకెళ్ళిపోయింది. కుందేలు నిద్ర చూశారా? ఎంత గాఢంగా ఉందంటే దానికి సమయం గడుస్తున్నట్టే తెలియలేదు. సూర్యుడు పడమటికి జారుకున్నాడు. నీడలు పొడవుగా అయ్యాయి. అయినా సరే మన కుందేలుగారికి అవేవీ పట్టలేదు. హాయిగా నిద్రపోతూనే ఉంది. ఇక కథ క్లైమాక్స్కి వచ్చేసింది. మూడవ భాగం, ఒక అసాధారణ విజేత. అవును, ఈ పందెంలో గెలిచింది ఎవరు ఊహించగలరా? చూద్దాం. మరోవైపు తాబేలు శరీరం మొత్తం అలసిపోయింది. కాని దాని మనసు మాత్రం అస్సలు అలసిపోలేదు. తనలో ఉన్న శక్తి అంతా కూడగట్టుకుని చివరి అడుగువేసి ఆ గెలుపు గీతను దాటింది. ఇంకేముంది, తాబేలు గెలవడం చూసి అడవిలోని జంతువులన్నీ ఒక్కసారిగా గట్టిగా చప్పట్లు కొట్టాయి. కేరింతలతో ఆ ప్రదేశమంతా మారుమోగిపోయింది. ఆ ఊహించని విజేతను అందరూ ఎంతగానో అభినందించారు. ఆ చప్పట్ల శబ్దానికి కుందేలుకు ఉలిక్కిపడి మెలకువ వచ్చింది. కంగారు పడిపోయింది.
అయ్యో అనుకుంటూ పిచ్చిగా ఫినిషింగ్ లైన్ వైపు పరిగెత్తింది. కాని అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. అక్కడ తాబేలు విజేతగా నిలబడి అందరి అభినందనలు అందుకుంటోంది. తన పొగరే తనని ఓడించిందని కుందేలుకు అర్థమైపోయింది. సిగ్గుతో తలదించుకుని తాబేలు దగ్గరికి వెళ్ళింది. నన్ను క్షమించు మిత్రమా, నేను నిన్ను చాలా తక్కువగా చూశాను అని నిజాయితీగా ఒప్పుకుంది. దానికి తాబేలు చాలా ప్రేమగా నవ్వి కుందేలుని దగ్గరికి తీసుకుని, పర్లేదు మిత్రమా, గెలుపోటములు సహజం, కాని స్నేహితుల మధ్య అహంకారం ఉండకూడదు కదా అని గుర్తుచేసింది. చూసారా, ఈ కథ మనకు ఏం చెబుతోందంటే, గెలుపుకు వేగంగా ఉండటమే ముఖ్యం కాదు, నిలకడగా పట్టుదలతో పనిచేసుకుంటూ వెళ్లటం ముఖ్యం. నెమ్మదిగా వెళ్ళినా పర్లేదు, కాని ఆగకుండా వెళ్తే విజయం తప్పకుండా మనల్ని వరిస్తుంది. సరే, ఇప్పుడు మీకోసం ఒక చిన్న ప్రశ్న. తాబేలు గెలుపుకు దాని కృషి, పట్టుదల కారణం, అది మనకు తెలుసు. కాని కుందేలు అంత ఎగతాళి చేసినా కూడా కోపం తెచ్చుకోకుండా ప్రశాంతంగా ఉండటం, తనమీద తనకు నమ్మకముంచుకోవటం, ఇలాంటి గుణాల్లో ఏది దాని గెలుపుకు ఇంకా ఎక్కువ సహాయపడింది అని మీకనిపిస్తోంది? ఒక్కసారి ఆలోచించండి.